Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ మీ అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ సాగిస్తున్నారని అనుకుంటున్నాను. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనల్ని స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. అది ఏంటి అంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 సంబంధించింది. ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 2 అనేది నెక్స్ట్ మంత్ జరగబోతుందండి, ఫిబ్రవరి 23rd. మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఎగ్జామ్ ఈసారి స్పెషాలిటీ ఏంటి అంటే యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా దే ఆర్ గివింగ్ దేర్ అటెంప్ట్ ఫర్ ద ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్. ఆల్రెడీ మీ అందరూ తెలుసు, మన స్టూడెంట్స్ చాలా మంది కూడా హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా మన వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్ళారు. ఇప్పుడు మెయిన్స్ కూడా అటెంప్ట్ ఇస్తున్నారు. అయితే స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్గా, సార్ స్టాటిక్ అయితే మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్, అయితే మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి ఆర్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చేయండి సార్ మాకు, సో దట్ మేము చెక్ చేసుకుంటాము అండ్ ఈ టాపిక్స్ కవర్ అయ్యలేదని చెప్పేసి అడుగుతున్నారండి. అందుకోసమే ఈ వీడియోలో మోర్ దెన్ 100 టాపిక్స్ అనేవి ఏదైతే లాస్ట్ 1 yearలో అండి 2024 జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు వచ్చిన టాపిక్స్ అన్ని కూడా నేను ఒక టాపిక్ వైజ్ చేసి మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాను అనమాట. దీనిలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్, ఓకేనా? దాని బిహైండ్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా నెంబర్ ఆఫ్ అవర్స్ అవుతుంది. అది నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. అంటే మేము ఆల్రెడీ దానికి సంబంధించి ఒక కోర్స్ కూడా క్రియేట్ చేసాం. బట్ ఈ వీడియో ఏంటంటే ఫ్రీగా మన వాళ్ళందరి కోసం ఒక అవేర్నెస్ కోసం అండ్ ఆల్సో మీరు ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వలేదో చెక్ చేసుకోవడం కోసం అనమాట. అండ్ ఐ థింక్ దిస్ వీడియో విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్. సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటి ఆ టాపిక్స్ చూద్దాం. సో మీరందరూ కూడా ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు. సో దిస్ ఇస్ థంబ్నెయిల్. ఇదేంటి అంటే పాలిటీ ఆర్ మన కాన్స్టిట్యూషన్ లో కరెంట్ అఫైర్స్ నుంచి చదవాల్సిన టాపిక్స్ ఏవి అని. ఎందుకంటే మనకి 75 మార్క్స్ పేపర్ ఉందండి. దీనిలో అక్కడెక్కడ కూడా మెన్షన్ చేయలేదు అంటే స్టాటిక్ లోంచి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతాము ఆర్ కరెంట్ అఫైర్స్ ఆర్ డైనమిక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతామని చెప్పి అది ఏం క్లియర్గా చెప్పలేదు. సో ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. సో లెట్ us see. సో టాప్ 118 పాలిటీ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏంటి ఈ ఇయర్లో వచ్చినవి న్యూస్లో అంటే మన హిందూలో కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ, పిఐబిలో కానీ, పిఆర్ఎస్లో ఉన్న న్యూస్ ఏంటి అంటే ఈ టాపిక్స్ అన్ని కూడా యూపీఎస్సీ స్టాండర్డ్లోనే తీసుకున్నామండి. మేబీ మీరు టాపిక్స్ చూస్తే సార్ ఏంటి సార్ ఈ టాపిక్స్ ఇలా ఉన్నాయని మీకు అనిపించచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా యూపీఎస్సీకి మన స్టూడెంట్స్కి ఏదైతే టీచ్ చేస్తామో అవే టాపిక్స్ ఇక్కడ మనం చెప్పబోతున్నాం అనమాట. ఇంకా కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ కానీ, చిన్న చిన్న టాపిక్స్ కానీ, స్టేట్ లెవెల్ టాపిక్స్ ఉంటే అది మీరు చూసుకోండి. బట్ ఇవి మాత్రం టాప్ నేషనల్ ప్రయారిటీ టాపిక్స్ అనమాట. ఓకేనా? సో లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. సో లెట్ us see అండి. ఇవన్నీ కూడా మంత్ వైజ్ ఇలా ఆర్డర్లో పెట్టారు మన వాళ్ళు. లెట్ us see. నేనైతే మీకు టాపిక్స్ చెప్తాను, ఒకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి ఆ టాపిక్స్ ఏంటనేది. ఎందుకంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా దీనిలోంచి అడిగే ఛాన్స్ ఉంది మోస్ట్ ప్రాబబ్లీ. సో చూడండి, పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ అనేది ఒకటి తీసుకొచ్చారు మన వాళ్ళు, అది న్యూస్లో ఉందండి. దాని తర్వాత నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ. థర్డ్ వన్ వచ్చి రివైజ్డ్ గైడ్ లైన్స్ ఫర్ కమ్యూనిటీ రేడియో స్టేషన్స్, ఆర్టికల్ 142. ఇదేంటంటే సుప్రీంకోర్టు యొక్క స్పెషల్ పవర్ అనమాట. సెంటర్ అలోస్ డోనర్ గ్యామెట్స్ ఇన్ ద సరోగసీ రూల్స్. జనరల్ డైరీ వర్సెస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో డిఫరెన్సెస్ కూడా అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గవర్నర్స్ కస్టమరీ అడ్రస్, ఫ్లోర్ టెస్ట్ ఇన్ ద అసెంబ్లీ. ఇవన్నీ కూడా రెగ్యులర్గా న్యూస్లో ఉన్నాయి. మీరు కావాలంటే ఈ టాపిక్స్ మీరు టైప్ చేయండి, మీకు గూగుల్లో మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన లింక్స్ వస్తాయి. అంటే హిందూ న్యూస్ పేపర్ లింక్ కానీ లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్ లింక్ కానీ మీకు వస్తాయి. యూ కెన్ చెక్ ఇట్. నెక్స్ట్ ఉంది రాజ్యసభ పాస్ బిల్ టు ఇంక్లూడ్ పీవీటీజీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. ఎస్టీ లిస్ట్ లో చేర్చారనమాట, ఒక బిల్ ఇంక్లూడ్ చేసి పాస్ చేశారు. లోక్సభ వచ్చేసి పహారీస్ అనే ఒక కమ్యూనిటీని జేఎన్కే ఎస్ఎన్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయడానికి బిల్ పాస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అనమాట, అది ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ పైన. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్మార్ట్ గ్రామ్ పంచాయత్, దీని గురించి న్యూస్ లో ఉంది. దాని తర్వాత వాటర్ అమెండ్మెంట్ బిల్, అంటే వాటర్ పొల్యూషన్ బిల్ అంటారు, దాన్ని అమెండ్మెంట్ చేశారన్నమాట 2024, అది ఉంది న్యూస్ లో. అండ్ సుప్రీంకోర్టు రీసెంట్ గా ఫారెస్ట్ డెఫినేషన్ పైన ఒక రూలింగ్ ఇచ్చింది. రైట్ టు డిస్కనెక్ట్ అనమాట. ఇది మన కంట్రీలో కాదు, వేరే కంట్రీలో, కాబట్టి ఇది న్యూస్ లో ఉంది, మన దగ్గర కూడా తీసుకురావచ్చు. ఇదేంటి అంటే అదర్ దెన్ వర్క్ అవర్స్ లో దేర్ ఈజ్ ఎ రైట్ ఫర్ యూ టు గెట్ డిస్కనెక్టెడ్ అనమాట. అంటే ఆఫీస్ వాళ్ళు మీకు వర్క్ అయిపోయి కాల్ చేసి అలా మన యొక్క పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేయకుండా ఇట్ వాస్ బ్రాట్ ఇన్ అదర్ కంట్రీ, మన దగ్గర కూడా తీసుకురావచ్చు. నెక్స్ట్ ఉంది క్యూరేటివ్ పిటిషన్. నజూల్ ల్యాండ్ అంటే ఏంటి, ఇది మీరు కూడా సర్చ్ చేయొచ్చండి గూగుల్లో. యూ క్యాన్ రీడ్ ద బ్యాక్గ్రౌండ్. కదా బ్యాక్గ్రౌండ్ చదివినప్పుడు ఎలా చదవాలంటే ఇది న్యూస్లో ఎందుకు ఉంది, ఓకేనా, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఇదే మన కోర్సులో కూడా
డీటెయిల్గా ఇచ్చాను, నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఐ విల్ షో యూ ఇన్ ద ఎండ్. లాస్ట్ ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాము. టాపిక్స్ అన్ని లిస్ట్ అయిపోయాక లాస్ట్లో మీకు చెప్తాను. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ యాక్ట్ 2023, సినిమాటోగ్రాఫ్ సర్టిఫికేషన్ రూల్స్ 2024, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది ఎందుకంటే ఈ ఇయర్ ఎలక్షన్ జరిగింది, అవునా, లోక్సభ ఎలక్షన్ జరిగాక, అందుకే ఇది అనమాట. అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్. సుప్రీం కోర్ట్ స్టేట్ ద ఆపరేషన్ ఆఫ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్, క్రిమినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 19th ఫౌండేషన్ డే. సో బ్యాక్గ్రౌండ్లో ఏంటి అంటే దాని యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గురించి అడగవచ్చు. సో అది మనం కవర్ చేసాం మన కోర్సులో, అండ్ అది కూడా చాలా లెస్ కాస్ట్ పెట్టామండి మీ అందరి కోసం కూడా. డెమోక్రసీ రిపోర్ట్ 2024, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇన్ ద బ్రైబ్ ఫర్ ఓట్ కేసెస్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ రూల్స్ 2024, వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇది మీ అందరికీ తెలుసు, లాస్ట్ 1 year నుంచి న్యూస్లో ఉంది ఇది. ఎక్స్ సుప్రీం కోర్ట్ జడ్జ్ కన్విల్కర్ న్యూ లోక్పాల్ చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. సో లోక్పాల్ గురించి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇచ్చాము. ల్యాండ్ పోర్షన్స్ ఫ్రమ్ 10 కంటోన్మెంట్ బోర్డ్స్ టు బి రన్ బై ద లోకల్ బాడీస్. నెక్స్ట్, ఐఎమ్ సారీ అండి, ఇది రిపీట్ చేశారు, రిమూవ్ దిస్ టాపిక్. ఇది మళ్ళీ రిపీట్ అయింది, కాపీ పేస్ట్లో తీసేయండి ఇది. క్యాండిడేట్స్ హ్యావ్ రైట్ టు ప్రైవసీ ఫ్రమ్ ఓటర్స్, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్. ఓట్ ఫ్రమ్ హోమ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా CVG ల్యాబ్. నేషనల్ కొలక్యూమ్ ఆన్ గ్రాస్ రూట్ గవర్నెన్స్, హ్యూమన్ రైట్స్ అబ్యూస్ ఇన్ ఇండియా, రిలీజియస్ కన్వర్షన్స్ ఇన్ ఇండియా, కస్టోడియల్ డెత్ అండ్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా. ఇది యూపీఎస్సీలో ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగారు ఇలాంటిది. రిఫార్మ్స్ ఇన్ మున్సిపల్ ఎలక్షన్స్, కాన్స్టిట్యూషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వెల్త్, రిఫార్మింగ్ ద ఇండియన్ ఆర్బిట్రరీ సిస్టమ్, సెలబ్రిటీస్ లయబుల్ ఫర్ ద ప్రొడక్ట్స్ ఇన్ మిస్లీడింగ్ యాడ్స్. మిస్లీడింగ్ యాడ్స్ ఇస్తే వాళ్ళు లయబుల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, దాని గురించి కూడా నేర్చుకుంటారు. స్త్రీధన్ అంటే ఏంటి, డౌరీ అంటే ఏంటి, డిఫరెన్స్ ఉంటుంది. మెటీరియో విజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా, స్పీకర్ పవర్ టు యాక్సెప్ట్ ఎమ్మెల్యేస్ రెసిగ్నేషన్, ఎగ్ షెల్ స్కల్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఫార్మ్ 17C అంటే ఏంటి, ఇది ఎలక్షన్ సంబంధించిందండి. ఎలక్షన్ కమిషన్ స్టాండ్స్ ఆన్ ఓటర్ టర్న్అవుట్ డిస్క్లోజర్, ఈ మైగ్రేట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ RTI, ఇది కూడా న్యూస్లో ఉంది. సో దీని ఒక బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలి. కోఆపరేటివ్ సొసైటీస్ మనకి ఆల్రెడీ ఇండియన్ పాలిటీలో ఉందండి స్టార్టింగ్లో, బట్ ఈ న్యూస్ ఏంటి అంటే దాని గురించి అడుగుతారు. సో ఒక్కోసారి ఎగ్జామ్లో మనం కూడా షాక్ అవుతాం, ఈ టాపిక్ ఎందుకు అడిగారంటే అది న్యూస్లో బాగా ఉన్న టాపికే, దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. ఇది యూపీఎస్సీ ఫార్మాట్ అనమాట. Group 2లో కూడా అలా అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మీరు Group 1 పేపర్ చూసినా, రీసెంట్గా TSPSC పేపర్ చూసినా సరే మీరు చూస్తే కనుక కరెంట్ అఫైర్స్ లింక్ చేసి ఇచ్చారనమాట. స్వేరింగ్ ఇన్ సెరమనీ, క్యాబినెట్ కమిటీస్, ఇది కూడా మన స్టాటిక్ టాపిక్ కానీ న్యూస్లో ఉంది. నోటా ఓట్స్ గురించి, 18th లోక్సభ సెషన్ వచ్చేసి ఎంపీస్ ఓత్ సెరమనీ జరిగింది. అండ్ కేరళ అసెంబ్లీ వచ్చేసి రెజల్యూషన్ పాస్ చేసింది అనమాట, కేరళం అని చెప్పి స్టేట్ పేరు. దీనికి సంబంధించింది కూడా మనం చదువుతాం అనమాట కరెంట్ అఫైర్స్. ఇది లాస్ట్ 2023 నుంచి ఉందన్నమాట ఈ టాపిక్. నేషనల్ హెల్త్ క్లెయిమ్ ఎక్స్చేంజ్, పాట్నా హైకోర్టు స్ట్రైక్ డౌన్స్ ద కోటా ఇన్ బీహార్. బీహార్లో ఏంటంటే కొన్ని క్యాస్ట్ వాళ్ళకి దే హ్యావ్ ఇంక్లూడెడ్ ఇన్ ద కోటాలో పెట్టారనమాట, రిజర్వేషన్లో. అవి స్ట్రైక్ డౌన్ చేసి, ఎందుకు స్ట్రైక్ డౌన్ చేసి మీరు తెలుసుకుంటారు. పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023, సెక్షన్ 436A ఆఫ్ CRPC, ఆర్టికల్ 329B, ప్రొటెం స్పీకర్ అంటే ఎవరు, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఏంటి, ఏ డైవర్స్ ముస్లిం ఉమెన్ రైట్ టు మెయింటెనెన్స్ అండర్ CRPC ఏంటి, ఎక్స్పాన్షన్ పవర్స్ ఇన్ పార్లమెంట్ ఏంటి. నెక్స్ట్, రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ నీతి ఆయోగ్ బై ద గవర్నమెంట్, SDG ఇండియా ఇండెక్స్ 23-24, ఆర్టికల్ 341, సుప్రీం కోర్ట్ సీక్స్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ గ్రామ్ న్యాయాలయ. సో గ్రామ్ న్యాయాలయ గురించి అడుగుతారండి ఎగ్జామ్లో. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ క్రిమినల్ కోడ్స్, మీ అందరికి కూడా తెలుసు, BNS అవన్నీ కూడా జూలై నుంచి ఇంప్లిమెంట్ అయ్యాయి. సంపూర్ణత అభియాన్ అంటే ఏంటి, ఆనంద్ మ్యారేజ్ యాక్ట్ అంటే ఇది సిక్ కమ్యూనిటీ సంబంధించిందండి. క్లైమేట్ రైట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ చూడండి, సుప్రీం కోర్టు ఎగ్జామిన్ గవర్నర్స్ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ, గవర్నర్ యొక్క పవర్స్. సుప్రీం కోర్టు ఎగ్జామిన్ అక్విటెడ్ మ్యాన్స్ రైట్ టు బి ఫర్గటన్. నెక్స్ట్, ఇండియా టు డొనేట్ $85 million to WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఇన్ గుజరాత్. Egg or sperm donor has no legal right on the child. Bombay High Court. Delimitation Commission's orders are not immune from judicial review.
బేసిక్ ఇది కూడా ఒకటే. ఎస్. నెక్స్ట్, లోక్ అదాలత్స్. ఇష్యూస్ ఫేస్ విత్ ఉమెన్ ఇన్ మలయాళం. ఇది కూడా ఇష్యూ వచ్చిందండి కరెంట్ అఫైర్స్ లో. వర్చువల్ కోర్ట్ అంటే ఏంటి? అఫెన్స్ అండర్ ఎస్సీ ఎస్టీ లా, నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్, ఆర్టికల్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. చూడండి ఎన్ని ఆర్టికల్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా న్యూస్ లో ఉన్నాయండి. ఈజీగా అడగొచ్చు ఎగ్జామ్ లో. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ 3 అని అడగొచ్చు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి? ఎంక్వైరీ వింగ్ కాన్స్టిట్యూటెడ్ బై లోక్పాల్. ముంబై హైకోర్ట్ స్ట్రైక్ డౌన్ ద సెంటర్స్ ఫ్యాక్ట్ చెక్ యూనిట్. ఇది మల్టిపుల్ టైమ్స్ ఉంది న్యూస్ లో. ఇందాక కూడా మీరు చూస్తే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అని చెప్పి వచ్చింది. 23rd లా కమిషన్ ఏం రికమెండేషన్ ఇచ్చింది? రిపేరబిలిటీ ఇండెక్స్ ఏంటి ఎలక్ట్రానిక్స్ కి? రైట్ టు బి సైలెంట్ డ్యూరింగ్ ఇంట్రాగేషన్ ఏంటి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కూడా ఉందండి. డిజల్యూషన్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కూడా న్యూస్ లో ఉంది. కాన్ఫరెన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్. న్యూ 5 డిస్ట్రిక్ట్స్ ఫర్ లడాక్. లడాక్ లో కొత్త 5 డిస్ట్రిక్ట్స్ ఏంటి? ద ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్, నేషనల్ టెస్టింగ్ హౌస్, జీరో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, జీరో ఎఫ్ఐఆర్ అంటారు. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంచ్. ఇది ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్ లో ఒక స్కీమ్ అనమాట. సుప్రీం కోర్ట్ స్ప్లిట్ వర్క్ ఇట్ ఆన్ కస్టోడియల్ డెత్. కస్టోడియల్ డెత్ కూడా మల్టిపుల్ టైమ్స్ వచ్చిందండి. అది వేరే మంత్, ఇది వేరే మంత్ అండి న్యూస్. సుప్రీం కోర్ట్ స్టే ఆన్ ఎన్సిపి సిఆర్ రికమెండేషన్ రిగార్డింగ్ మద్రాసాస్. సుప్రీం కోర్ట్ డిస్మిసెస్ రివ్యూ ప్లీ ఆన్ స్టేట్ రైట్ టు ట్యాక్స్ మినరల్ ల్యాండ్స్ అండ్ క్వారీస్. క్లిక్ టు క్యాన్సిల్ రూల్. క్లిక్ టు క్యాన్సిల్ అంటే ఏంటి? న్యూ స్టాచ్యూ ఆఫ్ లేడీ జస్టిస్. మనకి న్యాయదేవత అంటారు కదండి, ఆమెకు న్యూ స్టాచ్యూ అనేది ఫామ్ అయింది. ఇది కూడా ఎగ్జామ్ అడిగే ఛాన్స్ ఉంది. పిఎం టు లాంచ్ నేషనల్ లర్నింగ్ వీక్. సెక్యులరిజం ఈజ్ అ కోర్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ క్వశ్చన్స్ ఫీజిబిలిటీ ఆఫ్ గ్రామ్ న్యాయాలయస్. ఫుడ్ సేఫ్టీ లాస్ ఇన్ స్టేట్స్. రైట్ టు ఫ్రీ ఫుడ్. రైట్ టు ఫార్మ్ ట్రేడ్ యూనియన్ ఇన్ ఇండియా. ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్స్. మీ అందరి తెలుసు ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ అనేది తీసేసాము మనం 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తోటి. మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఇష్యూ వచ్చింది అనమాట. సో దాని గురించి అడగవచ్చు. రీసెంట్గా ఏంటంటే జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి గారు చనిపోయారు అనమాట. ఆయన ఏంటంటే రైట్ టు ప్రైవసీ గురించి అనమాట. ఇది చాలాసార్లు యూపీఎస్సీలో రైట్ టు ప్రైవసీ దేని కిందకి వస్తాను అడుగుతారండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అండి. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది మళ్ళీ రీకాన్స్టిట్యూట్ చేశారు. సుప్రీంకోర్టు అడిగింది అనమాట, ఎందుకు డీలిమిటేషన్ అనేది చేయట్లేదు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ. సో డీలిమిటేషన్ గురించి కూడా అడుగుతారు. దాని గురించి డీటెయిల్ గా చెప్పాం మనం క్లాస్ లో. ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అంటే ఎఫ్సిఆర్ఏ. యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసామండి ఇంకో టాపిక్ లో. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏ. అండ్ ఫైనల్లీ గ్రీవెన్స్ రిడ్రెసల్ అసెస్మెంట్ అండ్ ఇండెక్స్ జిఆర్ఏ. ఇవన్నీ కూడా మన కోసం డిస్కస్ చేసాం. ఈ టాపిక్స్ కనుక మీరు కనుక చూసుకోకపోతే ఒకసారి చూసుకోండి. వీటి నుంచే వస్తాయా సార్ అంటే ఇవి కాకుండా కూడా రావచ్చు. కాకపోతే ఇవి ఏంటి అంటే మల్టిపుల్ టైమ్ న్యూస్ లో ఉన్నాయి అండ్ అథెంటిక్ సోర్స్ నుంచి వచ్చిన న్యూస్ అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక సరే ఇన్ని టాపిక్స్ మేము ఇప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, దాని యొక్క స్లైడ్స్, నోట్స్, ఎందుకంటే మనం ఏం చేస్తామంటే కోర్స్లో ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుందండి. దాని తర్వాత వీఆర్ ఆల్సో గివింగ్ ద స్లైడ్స్ అనమాట. ఏదైతే మీకు దీని టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటే దాని స్లైడ్స్ కూడా ఇస్తున్నాం మనము. అది మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాను అనమాట. సో హౌ టు పర్చేస్ ఈ మాడ్యూల్ ఒకసారి మీరు చెక్ చేయాలన్నా, అట్లీస్ట్ డెమో అన్నా చెక్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయాలి, ఆల్రెడీ మీ దగ్గర యాప్ ఉంటే ఒక, లేకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విఐపి లెర్నింగ్ యాప్ అని. ఇది మన డిస్క్రిప్షన్ లో కూడా మీరు కనుక చెక్ చేస్తే దాని యొక్క లింక్ ఉంటుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ డౌన్లోడ్ లో కానీ లేకపోతే కోర్స్ గురించి ఉన్నా సరే ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదండి, 8985237565 or 75695568 కి మెసేజ్ చేయండి. అయితే మీరు కనుక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఈ thumbnail చూసారా అండి, ఇది మన కోర్స్ అనమాట. ఏంటి? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లో సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్. సో నేను ఇప్పటివరకు మీకు ఏం చెప్పా, పాలిటీ టాపిక్స్ మాత్రం చెప్పా కదా, బట్ మీరు కోర్స్ కనుక 3 కలిపి తీసుకోవచ్చు ఒకేసారి. దీనిలో మనకి ఏంటంటే జనవరి టు డిసెంబర్ వరకు ఉంటుంది అనమాట. దీనిలో పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్, ఎలా అయితే పాలిటీనో ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఇప్పటివరకు ఎంతమంది తీసుకున్నారంటే 140 స్టూడెంట్స్ పర్చేజ్ చేశారు అనమాట. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అది ఎలా కనిపిస్తుందో. లెటస్ సీ అండి. మీకు నా ఎండ్ నుంచి, నా యాక్సిస్ నుంచి మీకు చూపిస్తాను.
సో మన యాప్లో మీరు కనుక చూస్తే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఉంది కదండి, ఇది కనుక క్లిక్ చేశారనుకోండి, మీ ఇక్కడ పర్చేజ్ ఆప్షన్ వస్తుంది అనమాట. నాకు పర్చేజ్ ఆప్షన్ రాదు, ఎందుకంటే నేనే ఇక్కడ అప్లోడ్ చేస్తాను కాబట్టి. సో మీకు కంటెంట్ చూపిస్తుంది దీనిలో, ఓకేనా. పాలిటీ చూడండి. పాలిటీలో మీకు ఫస్ట్ నుంచి చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ 2023 నుంచి 2024 జనవరి కూడా బోనస్ వీడియోస్ కింద పెట్టామన్నమాట. దిస్ ఈజ్ అ సర్ప్రైజ్ అండి. దీనిలో ఆల్రెడీ మనకి 8 వీడియోస్ ఉన్నాయి. అంటే 2023 కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసాం, ఎందుకంటే అవి కూడా ఎగ్జామ్లో అడగొచ్చేమో. ఇవన్నీ కూడా క్లాసెస్, మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా క్లాసెస్ వీడియోస్. యూ కెన్ చెక్, మీరు కూడా ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, దీని ఒక పీడిఎఫ్ కూడా పెట్టాము ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ కరెంట్ అఫైర్స్ చూడండి. జనవరి టు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చ్. దీనిలో 1 వీడియో 1 ఫైల్. అంటే ఏంటి, మీకు ఇక్కడ వీడియో ఉంది, 1 అవర్ వీడియో ఉంది, ఇక్కడ పీడిఎఫ్ ఉంది. ఈ పీడిఎఫ్ క్లిక్ చేద్దాం. లెటస్ చెక్. మీరు కూడా అలా డెమో వీడియోస్ పీడిఎఫ్ చూడొచ్చు, బట్ ఊరికే. మార్చ్ చూడండి, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. సినిమాటోగ్రాఫ్ సర్టిఫికేషన్ రూల్స్, న్యూస్లో ఎందుకు ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే న్యూస్లో ఎందుకు ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఇచ్చాం మనం, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇది మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. మీరు ఫ్రీగా చూడాలనుకుంటే కనుక సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఉంది కదా, కరెంట్ అఫైర్స్లో ఫ్రీ కంటెంట్ ఉంది, అది మీరు ఫ్రీగా చూడండి. అక్టోబర్ కూడా చూడండి, చూసి నచ్చితే తీసుకోండి, ఓకేనా. అండ్ నార్మల్ వరకు అప్లోడ్ చేసాం. ఈ మంత్లో ఏంటంటే డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అన్ని కంపలేషన్ పెడతాం. సో ఒక రకంగా చెప్పాలంటే పాలిటీలో మీకు 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్లస్ కంటెంట్ ఫైల్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు ఏంటి అంటే, దీంతో పాటు ఎకనామీ చూడండి. మీరు ఎకనామీలో కూడా నవంబర్, అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్ ఉందా, ఇక్కడ నుంచి చూడండి, జనవరి నుంచి ఏపీ బడ్జెట్ కూడా ఇచ్చాం. ఇవన్నీ కూడా ఈ కోర్స్లోనే ఇచ్చాం బేసిక్గా. నేను మీకు ప్రైస్ చెప్తాను లాస్ట్లో. సైన్స్ అండ్ టెక్ వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్ కానీ ఎకనామీ కానీ పాలిటీ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ కాబట్టి దీనిలో కూడా వీడియోస్ ఉన్నాయి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. దీనిలో కూడా డిసెంబర్ కూడా అప్డేట్ చేస్తారు. సో ఇవన్నీ కలిపి, ఈ 3 కలిపి కూడా ఎంత ప్రైస్ అంటే బేసిక్గా జస్ట్ వచ్చేసి మనకి 999 రూపీస్కి అండి. నేను ఇక్కడ రాస్తా చూడండి, 999కే ఇస్తున్నాం. అంటే 999కే మీకు 3 సబ్జెక్ట్స్ యొక్క కరెంట్ అఫైర్ వీడియోస్ వస్తాయి, నాట్ ఓన్లీ పాలిటీ. ఎందుకంటే ఇంత కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి పాలిటీ ఒకటి 999 పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు అందరికి కూడా కంప్లీట్ ఇది ఒక్క కోర్స్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కంప్లీట్ చేయొచ్చు. సో దట్ మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్కి ఇంకా చెప్పాలంటే లైక్ మోర్ దెన్ 1 మంత్ ఉంది, అంతే కదా. 2 మంత్స్ టైం కూడా లేదు మనకి ఇంకా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే డిస్క్రిప్షన్లో కూడా మా నెంబర్స్ ఉంటాయి, అండ్ ఆల్సో మన యాప్ లింక్ ఉంటుంది. ఒక్కోసారి మీకు డౌన్లోడ్ కాకపోయినా ఏమైనా ఇష్యూ ఉన్నా సరే ప్లీజ్ మెసేజ్, ఓకేనా. సో ఈ పీడిఎఫ్, ఈ డాక్యుమెంట్ మాత్రం మన ఒక టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఆల్సో మన యాప్లో కూడా పెడతాం. అట్లీస్ట్ ఇదన్నా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ప్లీజ్ డౌన్లోడ్ దిస్ డాక్యుమెంట్, చెక్ ఈ టాపిక్స్ చేసామా లేదా అని చెప్పేసి. ఇంకేమైనా కొత్త టాపిక్స్ ఉన్నా మీకు కనిపిస్తుంది సార్, అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్లో వీ డోంట్ నో వాట్ ఈస్ అస్, బట్ ఇదైతే బేసిక్ ప్రిపరేషన్ అయితే ఇది మాత్రం చేయాలి, ఓకేనా అండి. సో సీ యూ అగైన్ విత్ అనదర్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మీకు ఏమన్నా కావాలన్నా, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా చెప్పండి. ఇట్లా వీల్ డూ సమ్ ఫ్రీ వీడియోస్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.